ఉన్నప్పుడే ఎర్రచందనం దొంగల కోట్లు కొల్లగొట్టారు. కానీ ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఎర్రచందనం మీద వచ్చే డబ్బులను రుచి మరిగారో వీటి చరిత్రే మారిపోయింది. తెలిసిన పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు లంచాల మెప్పి టన్నుల కొద్ది ఎర్రచందనాన్ని తరలించారు. పెద్ద నాయకులు అంటే ఎమ్మెల్యేల నుంచి మంత్రులు, వారి బంధువుల వరకు అందరూ డెడ్ చీప్ గా కోట్లు సంపాదించారనే వార్తలు మనం చూసాం. ఎప్పుడైతే ఎర్రచందనం రేటును చైనా అమాంతం పెంచిందో శేషాచలం అడవుల్లో అలజడి పెరిగింది. ఎందుకంటే చైనాలో ఎర్రచందనం కలపతో ఖరీదైన డిజైనర్ బొమ్మలు, సంగీత పరికరాలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వయాగ్రా తయారీ నుంచి మెడిసిన్స్ తయారీ వరకు ఎర్రచందనం ఉపయోగపడుతుంది. బ్యూటీ ప్రొడక్ట్స్, పర్ఫ్యూమ్స్ ఒకటేంటి వందల రకాల ప్రొడక్ట్స్ తయారీలో ఎర్రచందనం వాడుతుండడంతో అమాంతం విలువ పెరిగిపోయింది. ఎర్రచందనాన్ని డైరెక్ట్ గా బీజింగ్ కు ఎగుమతి చేసేది ఒక రూట్ అయితే, అంతర్జాతీయ మార్కెట్లకు సముద్ర మార్గంలో కౌలాలంపూర్ కు అక్రమంగా తరలిస్తున్నారు స్మగ్లర్లు. ఒకప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన కూలీలు ధైర్యం చేసి అడవుల్లోకి వెళ్లి చెట్లను నరికి స్మగ్లర్లకు సాయపడేవారు. అడవి చుట్టూ 240 గ్రామాల్లో 3000 మంది వరకు ఎర్రచందనం కూలీలు ఉన్నారు. కానీ పోలీసుల ఒత్తిడి పెరగడంతో పాటు స్థానిక కూలీల మీద నిఘా పెరిగింది. దీంతో లోకల్ వాళ్లను అడవిలోకి తీసుకెళ్తే పోలీసులకు దొరికిపోతున్నారని మార్చారు స్మగ్లర్లు. ఆ తర్వాత తమిళనాడు నుంచి కూలీలను రప్పించడం మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా నిఖార్సైన పుష్పరాజులు తిరువన్వేలిలో దొరుకుతారు. ఆ కొండ ప్రాంతంలోని జౌడుమలై గ్రామంలో ఇంటికో పుష్పరాజు ఉంటాడు. అల్లు అర్జున్ సినిమా క్యారెక్టర్ వేసిన పుష్పరాజు కూడా ఈ గ్రామానికి చెందిన వ్యక్తే. అవును, అతను నిజంగానే ఉన్నాడు. పోలీసులను బెదిరించడం, తన లారీకి ఎదురు తిరిగితే పోలీసులను, ఫారెస్ట్ అధికారులను తొక్కించుకుంటూ వెళ్లిపోయేవాడు. అతన్ని పోలీసులు కనీసం కొన్ని వందల సార్లు కుమ్మారు. అయినా సరే గొడ్డలి చేతపట్టి పుష్పరాజ్ అడవులకు వెళ్లి వచ్చాడంటే అంతే. మల్టీ టాస్కింగ్ లో కింగ్. దొంగలను కొట్టడం, తరలించడం వరకు అన్ని తనే చూసుకుంటాడు. తమిళనాడు కూలీకి 3 రోజులకు 15,000, కానీ పుష్పరాజ్ 50,000 ఛార్జ్ చేసేవాడు. వ్యాపారులకు టన్నుకు 40 నుంచి 60 లక్షలు వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఏ గ్రేడ్ ఎర్రచందనానికి టన్నుకు 1,20,00,000 వరకు ఉంది. అందుకే ఇక్కడ పుష్పరాజులకు డిమాండ్ ఎక్కువ. నెలకు వారం పని చేసినా ఎంచక్కా 30 నుంచి 40,000 జేబులు వేసుకుని వెళ్ళిపోతారు తమిళనాడు కూలీలు. ఇక తెలివైన పుష్పరాజులైతే ఏకంగా లక్షల రూపాయల సంపాదిస్తారు. తమిళనాడు కూలీలను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా భయపడకపోగా ఫారెస్ట్ అధికారులపైనే దాడులకు దిగారు. దీంతో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో 20 మంది కూలీలు ఎన్కౌంటర్ అయ్యారు. జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ వార్త. ఎర్రచందనం స్మగ్లర్ల మీద బాబు ఎప్పుడూ స్ట్రిక్ట్ గానే ఉన్నారు. ఎందుకంటే అలిపిరి దగ్గర బాబుపై నక్సలైట్లు దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. కానీ దాని ఫండింగ్ మొత్తం ఎర్రచందనం స్మగ్లర్లు చేశారని ఇంటెలిజెన్స్ పసిగట్టింది. అందుకే ఆయన రెడ్ శాండిల్ స్మగ్లర్లను తొక్కి పడేశారు. ఇక 2000 సంవత్సరం తర్వాత ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాతిలో చేర్చి రెడ్ లిస్ట్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఎర్రచందనం చెట్లను, అది కూడా అడవిలో ఉన్న వాటిని నరకడం నిషేధించింది. కానీ అనుకూల పరిస్థితులు ఉన్న చోట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతితో సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎర్రచందనం వినియోగం మరింత పెరిగింది కాబట్టి. తలనొప్పితో పాటు చర్మ వ్యాధులు, జ్వరం నుంచి విష పురుగులు కుట్టిన విరుగుడు మందును ఎర్రచందనం నుంచి తయారు చేస్తున్నారు. మరికొన్ని మందులతో కలిపితే తేలు కుట్టినా కూడా ఆ విరుగుడు ఔషధం తయారీలో ఎర్రచందనం బాగా ఉపయోగపడుతుంది. దీంతో ధరలు ఆకాశాన్నంటాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా శేషాచల అడవుల్లో దొంగలు మాయమవుతూనే ఉన్నాయి. ఇక